10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిని అంబేద్కర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. పట్టణానికి చెందిన సేవా సంస్థ అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యాలయంలో శనివారం సాయంత్రం 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకును సాధించిన విద్యార్థిని తేజస్వితను సత్కరించారు. సేవా ట్రస్ట్ సభ్యులు కంచర్ల ప్రభుదాస్ మనవరాలు నేల సుబ్బారావు కుమార్తె తేజస్విత దళిత విద్యార్థినిగా 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు, జిల్లాలో 2వ స్థానంలో మార్కులు సాధించినట్లు భక్తులు తెలిపారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దూబా సందీప్ అధ్యక్షత వహించారు. ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి, పాముల దాస, మన్నవ ప్రభాకర్, సతీష్, శేషు, బెహ్రాన్, బసవయ్య, కృష్ణ, భూషణం మాట్లాడారు. సేవా ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ అబ్రహాం లింకన్ పర్యవేక్షించారు. అంబేద్కర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ చిన్న సిరి సత్కారం కట్టెవారం గ్రామానికి సంబంధించినటువంటి నీలం తేజస్విని రాష్ట్రంలో 4వ స్థానం సాధించింది. 10వ తరగతి ఉత్తీర్ణులయ్యి 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 4వ స్థానం, అదేవిధంగా జిల్లాలో 2వ స్థానం సాధించినటువంటి తేజస్విని 596 మార్కులు సాధించి 600కి మరి మనందరికీ కూడా పేరు తీసుకొచ్చినటువంటి తేజస్విని ఈరోజు అంబేద్కర్ సేవా ట్రస్ట్ అభినందించింది. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను కూడా ప్రత్యేకంగా మరి నేలం సుబ్బారావు గారిని, వారి సతీమణి గారిని, మరి ముఖ్యంగా అంబేద్కర్ సేవా ట్రస్ట్ ఫౌండర్ కంచర్ల ప్రభుదాస్ గారి మనవరాలుగా మేము ఈరోజు ప్రత్యేకంగా ఆమెను అభినందిస్తున్నాం. నిజంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆలోచనలను బట్టి, ఆశయాలను బట్టి చదువు అనేటువంటి చాలా ప్రాముఖ్యమని, చదువులో ముందు స్థాయిలో ఉండి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని, అదేవిధంగా చదువు ఉంటే మంచి ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంతో పాటు ఆర్థిక అసమానతల నుంచి మరి విముక్తి కావచ్చు అనే ఉద్దేశం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కూడా విద్యను గురించి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నిజంగా తేజస్విని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అంబేద్కర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ జరిగినటువంటి చిన్న సత్కారం మరి ఆమె భవిష్యత్తులో కూడా మంచి భవిష్యత్తు కావాలని, మంచి పొజిషన్కి వెళ్ళాలని ఆమెకు ఎన్నో బాధ్యతలు ఇస్తూ మరి రాబోయే రోజుల్లో మరి మా సేవా ట్రస్ట్ ఇంకా ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందించే పరిస్థితికి మీరు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు తేజస్విని అభినందిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మన అంబేద్కర్ సేవా సమితి ట్రస్ట్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కట్టవరం గ్రామానికి చెందిన దాన్ని. మా తల్లిదండ్రులు నేలం సుబ్బారావు, కంచర్ల అనురాధ గారు. 10th క్లాస్లో ఇన్ని మార్క్స్ వచ్చినాయని వీళ్ళు ఇలా నా కోసం ఇంత గర్వంగా ఉన్నందుకు నేను ఎంతగానో ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. తెనాలి ప్రాంతం మొత్తం కూడాను గర్వించడంతో పాటుగా రాష్ట్రం అంతా గర్విస్తుంది. తేజస్విత వచ్చినటువంటి 4వ ర్యాంకుని గురించి మనం అందరం ఆనందపడుతూ ఉన్నాం. అవకాశం లభించాలి, కానీ ప్రతి ఒక్కరు కూడాను చదువు అనేటటువంటిది కనుక ఉంటే అది ఒక అత్యున్నతమైనటువంటి ఆయుధం అని చెప్పి అంబేద్కర్ చెప్పినట్టుగానే అంబేద్కర్ ఆశయ సాధన, ఆశయ స్ఫూర్తి ఈరోజు తేజస్వితలో మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి అవకాశం సద్వినియోగం చేసుకుంది ఆ పాప. అందువల్ల అటువంటి సద్వినియోగం చేసుకోవడం, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, గురువులు చెప్పినటువంటిది అన్నీ కలిపి ఆ బిడ్డ చాలా చక్కగా సమన్వయం చేసుకుని చదవడం అనేటటువంటిది మన తెనాలి ప్రాంతానికి, రాష్ట్రానికి తెచ్చినటువంటి ఒక గర్వకారణంగా మనం భావిస్తూ ఉన్నాం. అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉండాలని, రాబోయేటటువంటి కాలంలో దేశాన్ని అత్యున్నతంగా పరిపాలించేటటువంటి స్థాయికి ఎదగాలని కోరుకుంటూ